ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ మామ్స్ కిచెన్ కి స్వాగతం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, దసరా స్పెషల్స్ చేస్తూ ఉన్నాం మనం. ఈరోజు ఏం చేసి చూపించబోతున్నాం? బెల్లం కేసరి చేద్దాం. బెల్లం కేసరి, పంచదారతో కేసరి చేస్తారు. బెల్లంతో చేస్తే హెల్దీ కూడాను, ఎక్సలెంట్ గా ఉంటుంది. మామూలుగా అమ్మవారికి గుడాన్నము అవి ఇష్టం. అవును, అన్నంతో ఒక రోజు చేసి రవ్వతో ఇంకో రోజు చేయొచ్చు. దీన్ని మనం గోధుమ రవ్వతో చేసుకోవచ్చు, బొంబాయి రవ్వతో చేసుకోవచ్చు. ఇవాళ బొంబాయి రవ్వ చూపిద్దాం, గోధుమ రవ్వ కూడా ఇంకోసారి. ఓకే, దీన్ని ఏం చేయాలంటే కొంచెం నెయ్యి మాత్రం హితోధికంగా వేయాల్సి వస్తుంది. అంత నెయ్యి అనద్దు నువ్వు. ఓకే, ధారాళంగా వేసేస్తారా? వేస్తేనే బాగుంటుంది. ఇదేంటంటే కొలత, దీని లెక్క 1 కప్పు రవ్వకి కప్పున్నర బెల్లం, 4.5 కప్పులు, కనీసం 4 కప్పులు నీళ్లు, 4 కప్స్ పోసుకుందాం. ఓకే, 4 కప్పులు పోదాం. మనం దీంట్లో ఒక చిన్న తేడా ఉందండి. మనం ఇప్పటికిప్పుడు చేసేసి వడ్డించేస్తాం అనుకోండి, ఒక గంట అరగంట గ్యాప్ ఉంటే 4 కప్స్, ఒకవేళ ఒక 3-4 అవర్స్ గ్యాప్ ఉంటే 5 కప్స్ కూడా పోసుకోవచ్చు. అప్పుడు ఇంకా ఈవినింగ్కి పొద్దున్న చేసి సాయంత్రం సర్వింగ్ కూడా, లేదా సాయంకాలం చేసి రాత్రికి సర్వింగ్ డిన్నర్కి, అప్పుడు కొంచెం ఇంకొక గ్లాస్ అదనంగా పోసుకున్నా కూడా బాగుంటుంది. ఓకే, మనం ఏం చేయాలంటే ఈ రవ్వ వేయించేటప్పుడే కాస్త నీళ్లు పెట్టుకుని పక్కన మరక చేసుకోవాలి. కాచి పెట్టుకున్న నీళ్ళు పోసుకుంటే స్పీడ్గా అవుతుంది, రవ్వ చాలా మృదువుగా అవుతుంది. చన్నీళ్ళు ఎప్పుడు రవ్వలో పోయకూడదు. ఉప్మాలో కూడా అంతే. అవును, సిమ్లో పెట్టు. ముందేం చేద్దామంటే నెయ్యి పెట్టాం కదా, కాసిన జీడిపప్పులు, తర్వాత కాసిన కిస్మిస్లు, మీకు అలవాటు ఉంటే సారపప్పు, బాదం పప్పు, సీమబాదం పప్పుల్ని నానబెట్టి తొక్క తీసేయాలి. సన్నగా చీలికలు చేసి వేయించేసేయాలి. అవి కూడా వేసుకోవచ్చు. వేయించేసాం, తీసేద్దాం పప్పులు. ఓకే, మొత్తం తీసి పక్కన పెట్టుకోవటమేనా? తీసి పక్కన పెడదాం. రవ్వ నేతిలో 1 కప్పు రవ్వ వేయించేసుకుందాం. ఇంకా నెయ్యి పడుతుంది, మళ్ళీ వేసుకోవచ్చు. రవ్వ ఎంత వేగితే అంత బాగుంటుంది. అండ్ అరుగుదలలో కూడా తేడా ఉంటుంది. రవ్వ వేగని దాని అరుగుదల వేరు, వేగిన దాని అరుగుదల వేరు. 2 సార్లు కుక్ అవుతుంది, వేగి ఉడుకుతుంది కదా. అవునవును, ఎక్కువ మృదువుగా వస్తుంది, వస్తువు కూడా ఎక్కువ అవుతుంది, ఆట వస్తుంది అనమాట. మనం 1 కప్పు చేస్తే చక్కగా 5 కప్పుల ఇది కనపడుతుంది మనకి. మామూలుగా కూడా మీరు ఒక వీడియోలో కూడా చెప్పారు రమ్మగారు, పాడవకుండా ఉండాలంటే వేయించుకొని డబ్బాలో పెట్టుకుంటే దోరగా వేపుకోవాలి. మంచి స్మెల్ వస్తుందండి, వాసన బాగుంది. మాడినివ్వకండి, చెయ్యి విడవకూడదు. విడిచామా అడుగు పడిపోయి రంగు మారిపోయి బాగుండదు. అవును, వస్తువు అందంగా ఉండదు అనమాట. రవ్వ తొందరగా రంగు మారిపోతుంది. కావాలంటే ఇప్పుడు ఇంకో స్పూను నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి వేస్తే వేపు బాగుంటుంది, బాగా రుచిగా కుదురుతుంది. రమ్మగారు, ఈ శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని ఏమైనా దర్శించుకోవటం, విజయవాడ ఏమైనా వెళ్తుంటారా? అవకాశం దొరుకుతుందా? అమ్మో, పెద్ద పెద్ద క్షేత్రాలు దూరంగా ఎప్పుడు వెళ్ళటం జయ. మనకి హైదరాబాద్ పెద్దమ్మ గుడి ఉంది, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి. రాత్రిపూట వెళ్తారా? రాత్రి అర్చన అయిపోయిన తర్వాత 7:30, 7:30కి అర్చన అయిపోవటం, వారు ఖాళీగా ఉంటే వెళ్ళిపోతాం. పెద్దమ్మ గుడిలో చివరి అర్చన పల్లకి ఊరేగింపు, అవునవును, తర్వాత పవళింపు సేవ ఉంటే నాకు చాలా ఇష్టం, అందుకని వెళ్తాను. ఓకే, దేవాలయాలు కష్టమే, ఇప్పుడు ఫుల్ రష్గా ఉంటాయి కదా. అవునవును, నేను కొంచెం పర్వదినాల్లో దేవాలయాలకు వెళ్ళేది తక్కువే. అయితే ఈ రాత్రిపూట సేవాకాలం ఆ పెద్దమ్మ గుడిలో బాగుంటుంది, అలా వెళ్తాను. నీళ్ళు కూడా కాగినాయి, స్టవ్ ఆపేసి అలాగా ఈ రవ్వలో పోసేద్దాం. ఒకవేళ ఈ 2 పాత్రలు పెట్టద్దు అలా అనిపిస్తే మీరు ఏం చేయొచ్చు, రవ్వ వేయించి పక్కన పెట్టుకుని, రవ్వ అందులో వేయించి పక్కన పెట్టుకుని, అది చల్లారాక అప్పుడు ఈ నీళ్ళలో, అంటే గిన్నెని మార్చదలుచుకుంటే నీళ్ళ గిన్నెలో వేసుకోవచ్చు, మీ ఓపిక. మనం ఇలా చేస్తున్నాం కాబట్టి ఇది పద్ధతి. వేడి నీళ్ళు పోస్తే రవ్వకి ఉండలు గచ్చకాయలు అవ్వదు, చక్కగా వస్తుందన్నమాట. ఏ అనుమానము లేదు, దీన్ని సవరించాల్సిన పని లేదు.
తాపీగా ఉడకనిద్దాం దీన్ని. ఇది రవ్వ నీరంతా పీల్చాకే మనం బెల్లం కానీ పంచదార కానీ వేసుకోవాలి. చిందులు వచ్చి మీద పడతాయి అనిపిస్తే చక్కగా పర్ఫెక్ట్గా సరిపోయే మూత పెట్టండి. ఒక 5 నుంచి 8 నిమిషాల పాటు ఉడకనిస్తే చాలు, అంతకంటే సమయం పట్టదు. అలాగేనండి. మొత్తం తడి పీల్చేసింది చూడు. అవునండి. ఇప్పుడు ఒక స్పూను నెయ్యి వేద్దాము. ఇప్పుడు 1కి 1.5 బెల్లం, కప్పు రవ్వ కదా. అవును. కప్పున్నర బెల్లం వేద్దాం. ఒకవేళ మీరు ఇంత తీపి తినమంటే కప్పు పాతికి వేసుకోవచ్చు. ఒకసారి పైకి కిందకి కదపండి. నేతితోటి ఈ బెల్లము రవ్వ ఉడికి ఎంత ఎక్సలెంట్ వాసన వస్తుందో. నేనేం చేస్తున్నానంటే బెల్లం పొడి ఉంటుంది జయ నా దగ్గర. అవునవును. ఎక్కువగా పొడితో చేసేస్తున్నా. అవును, బాగా దొరుకుతుందండి బెల్లం పొడి. కొంచెం స్పీడ్గా కూడా అవుతుంది. తరిగిన బెల్లం కరగడానికి పాకానికి కొంచెం సమయం తీసుకుంటుంది. ఒకవేళ ఆ బెల్లం ఉంటే కనుక చక్కగా వేసుకోండి. ఖర్జూరపు బెల్లం ఉన్నా కూడా బాగుంటుంది. రంగు చూడు ఎంత బంగారం రంగు వస్తుంది. ఈ బెల్లం మొత్తం కరిగిపోవాలండి. బెల్లం కరగాలి, ఇది ఇట్లా అంటుకోకుండా రావాలి. ఇంకొంచెం నెయ్యి వేస్తారా? ఒక స్పూన్ నెయ్యి వడ్డిద్దాం. వీటిల్లో బాగానే పడుతుంది రమ్మగారు నెయ్యి. కేసర్లు రవ్వ ఈ హల్వాలకి కొంచెం నెయ్యి పడుతుంది. దీన్ని నిదానంగా పాకం రానివ్వండి. సాధ్యమైనంత చిన్న మంట సిమ్ము అందులో పెట్టి వదిలిపెట్టేయండి. కాస్త అప్పుడప్పుడు అకేషనల్గానే కాస్త కదిపితే ఏమైనా అడుగున మంట ఎక్కువైన చోట కాస్త అతుక్కోకుండా ఉంటుందన్నమాట. అవును. రవ్వ ఉడకటానికి 5-6 నిమిషాలు తీసుకుంది కదా. అవును. పాకం రావడానికి 8-9 నిమిషాలు తీసుకుంటుంది. కరిగిపోయింది చూడు బెల్లం. కరిగిపోయింది రమ్మగారు మొత్తం. దాదాపుగా కరిగిపోయింది. జయ చూడు వచ్చేసింది. ఇది ఇట్లా పాత్రకు అంటుకోకుండా చూడు. అవునండి, వచ్చేయాలి. కొంచెం త్వరగా కూడా అయిపోయింది రమ్మగారు. అయిపోతుంది. మీరు రుచిని అనుసరించి బెల్లం వేసి 1కి 2 వేసుకునే వాళ్ళు కూడా కనపడతారు జయ. తీయగా ఉంటుంది నచ్చటం అన్ని బట్టి. అదేలేండి. మనం బాగా ఇంకా నెయ్యి పోసామనుకోండి అప్పుడు 2 వేసుకోవచ్చు. మనం అంత నెయ్యి వేయకపోతే నెయ్యి వేసినట్టు 1.5 వేస్తే సరిపోతుంది. ఓకే. ఇదిగో ఈ కలర్లో వస్తుంది. ఏం చేయాలి? ఫైనల్ టచ్ ఏలకుల పొడి. మన ఇది ఉంటుంది కదా కుంకుమ పువ్వుని వేడి వేడి పాలల్లో నానబెట్టుకోవాలి. ఇందులో వేయదలుచుకుంటే అప్పుడే నిలవ ఉంటుంది. నీటిలో నానబెట్టద్దు, చల్లారిన పాలల్లో కాదు, వేడి పాలల్లో వేస్తే ఇది నిలవ ఉంటుంది. మనం ఇప్పుడు కుంకుమ పువ్వు వేయటలేదు ఇందులో. చూడు ఇందాకటి కంటే పాడంగా వచ్చింది కదా. జీడిపప్పు కిస్మిస్ వేసేద్దాం. ఓకే, అంతే. స్టవ్ ఆపేద్దాము. మనం ఇలా తీసాం కదా. అవునండి. ఇది చల్లారాక కూడా ఇలాగే చక్కగా స్పూన్తో తీసుకునేలాగా ఉంటుంది. ఒకవేళ మీకు 1 గంట 2-3 గంటలు సమయం అమ్మవారి దగ్గర పెట్టడానికి కానీ ప్రసాద వినిమయం కానీ ఉంటే 5 పోసేయండి నీళ్ళు. 1కి 5 మనం 4 పోసాం. ఓకే అండి. ఓకే, ఆపేస్తున్నాను. మన అమ్మవారికి వడ్డించేటప్పుడు మరి కాస్త నెయ్యి వేసి అమ్మవారికి నివేదన చేసేటప్పుడు పైన కొంచెం నెయ్యి వేసి నివేదన చేసుకోవాలి. అలాగే ఒక అరటిపండును కూడా చక్కగా దీంతో పాటు పైన పెడితే చూడడానికి చాలా బాగుంటుంది. అరిటాకు చూస్తేనే ఒక మంచి భావన కలుగుతుందండి. నైవేద్యపు భావన వస్తుంది కదా. అవునవును. ఫ్రెష్ అరిటాకు ఉంటే చక్కగా అమ్మవారికి అందులో నివేదన చేయండి. అప్పుడు ఏ పాత్రలో పెట్టాలి అలాంటి అనుమానాలు కూడా ఉండవు. అవును. ఇదిగో వేడి వేడి బెల్లం కేసరి తయారుగా ఉంది. 1 కప్పు చేస్తే ఇంత అవుతుంది. చక్కగా 1 కప్పు చేసుకుంటే సరిపోతుంది కదా రమ్మగారు. సరిపోతుంది. ఒక 4 ఉన్న ఫ్యామిలీకి ప్రసాదం చక్కగా. సుమన్ టీవీ ప్రెజెంట్స్ మామ్స్ కిచెన్కి స్వాగతం. ప్రతిరోజు ఈ దేవీ నవరాత్రులకు సంబంధించి అమ్మవారి అలంకరణ, అలానే ఆ రోజు యొక్క విశిష్టత, వాటితో పాటుగా నైవేద్యాలు, ఇవన్నీ రమ్మగారు నేను కలిసి మీ అందరికీ అందిస్తున్నాం కదా. అయితే ఈ నైవేద్యాల్ని ఎలా చేసుకోవాలి, రోజుకొక నైవేద్యం, ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి, ఇవన్నీ కూడా మీ అందరికీ చేసి చూపించే ప్రయత్నమే మా ఈ మామ్స్ కిచెన్. నాతో పాటు మరి రమ్మగారు కూడా రెడీగా ఉన్నారు. ఏ విధమైన నైవేద్యం అమ్మవారికి పెట్టాలి, ఎలా తయారు చేసుకోవాలి, వారి మాటల్లోని. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఈ రోజు నైవేద్యం ఏంటి రమ్మగారు? దధ్యోజనం.
ఓకే. మామూలుగా సింపుల్గా దద్దోదనం అంటాం. దది ఓదనము అంటే పెరుగుతో కలిసిన అన్నం. సాధారణంగా ఏం చేస్తారంటే పెరుగు అన్నం కలిపేసి కూడా నివేదన చేయొచ్చు. మనం చిన్న తాలింపు పెట్టి అమ్మవారికి అందంగా కనపడేలాగా వస్తువు వాసన బాగుండేలాగా చేస్తాం. అలాగే బియ్యం కడిగేసి పెట్టుకున్నారు రమ్మగారు. బియ్యం కడిగేసి మనం ఒక చిన్న గ్లాసు పెరుగన్నం కలుపుతాం కదా, కుక్కర్ పెట్టేస్తే అన్నం కాస్త మెత్తగా ఉడికిపోతుంది. దింపేశాక మనం తిరగమాత పెట్టేసుకోవచ్చు. చాలా తొందరగా అయిపోతుంది, సింపుల్ గా చేసేసుకుంటాం. అంటే మనకి పండగ కదా, గబగబా అయిపోవాలి కదా, సమయం సరిపోవద్దు పూజకి దానికి, అందుకని. రమ్మగారు అయిపోయినట్లుందండి. కుక్కర్ అయిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇది చల్లారే లోపల మనం ఏం చేద్దామంటే పెరుగులో తాలింపు వేసుకుందాం. దధ్యోదనానికి నూనెతో తిరగమాత పెడితే ఒక రకం రుచి, నేతితో పెడితే ఒక రకం. మనం నైవేద్యం కదా చేస్తాం, చాలా ఇంత చెయ్యము, కొంచెం చేస్తాం కదా. నేతితో తిరగమాత పెడితే బాగుంటుంది. దీంట్లో కూడా జీడిపప్పులు వేసుకోవచ్చు. కావాలంటే మనకి కుదిరితే కనుక కొంచెం చిన్న క్యారెట్, తర్వాత కాస్త కొత్తిమీర లాంటివి కూడా, అంటే కొంచెం అందంగా వస్తువు కనపడడానికి. మనం నివేదన కాబట్టి ఇన్ని వేషాలు వేయకుండా నెయ్యి వేడెక్కించే ఆ దద్దోదనంలో మనం ఏది నివేదన చేసే దాంట్లో మిరియాలు కూడా వేస్తారు. మిరియాలు కూడా వేసుకోవచ్చు, అంటే అలవాటుని బట్టి, మన ఇంట్లో అలవాటుని బట్టి. కొంచెం శనగపప్పు, తర్వాత అది పెద్దగా వేగక్కర్ల, మనకి నెయ్యి వేడెక్కిపోయింది కదా, కొద్దిగా మినపప్పు, అవి రెండు కొంచెం వేగాక ఆవాలు, జీలకర్ర, ఓకే వేగిపోతున్నాయి కదా, ఎండుమిర్చి, కొద్దిపాటి ఇంగువ మాకు నచ్చదు అనుకునే వాళ్ళు మానేయచ్చు. అయితే ఏంటంటే ఇందులో మనం అల్లము అవి కూడా వేసుకుంటాం. వేగిపోయినాయి కాబట్టి ఇదిగో పచ్చిమిర్చి, తర్వాత అల్లాన్ని కంటికి కనపడకుండా చేయండి. నేనేం చేస్తున్నానంటే ఇందులో కూరేసి వేసేస్తున్నా, కనిపించదు, వేగిపోతుంది, రుచిగా ఉంటుంది, పదార్థం బాగుంటుంది. ఓకే, తర్వాత తీసేసేయి, వేడి ఇంక ఉండకూడదు. కరివేపాకు వేస్తే ఏమవుతుందంటే నూనె కొంచెం చల్లారిపోతుంది, మనం ఏ నెయ్యి పెట్టామో అది ఆపేసి అంతే. ఓకే, దీంట్లో నువ్వు జీడిపప్పులు వేసుకోవచ్చు, మిరియాలు వేసుకోవచ్చు, మన అలవాటుని బట్టి. ఓకే, దాంట్లో కాదు, పెరుగులో ఈ తిరగమాత వేసేస్తాం. పెరుగులో వేసేసి కలిపేసాం చూడు, తాలింపు వేసి కలిపేసి ఉప్పు వేసుకుంటాం సరిపడా. మామూలుగా అన్నంలో పెరుగు కలిపేసి దాంట్లో తాలింపు వేస్తే ఒక రకంగా ఉంటుంది జయ. అవునండి, అప్పుడు మనకి అందాజుగా తెలీదు, మనం తాలింపు వేసేసాక అది బిగిసిపోవచ్చు. అందుకని ముందే పెరుగులో కనుక తాలింపు వేసేసుకుని ఈ పెరుగుకి సరిపడా అన్నాన్ని కలుపుకుంటే ప్రసాదం చక్కగా భోజ్యంగా ఉంటుంది, అమ్మవారికి పెట్టడానికి బాగుంటుంది. మనం కలిపేశాక అది బిగిసిపోతే కొన్ని నీళ్లు పోసి అలా కొంచెం పెరుగు కలిపి లేదా పాలు పోసేసి అలా చేస్తాము. ఆ పని చేయకుండా ముందు పెరుగులో తాలింపు, ఆ తర్వాత అన్నం పెట్టుకోవటం. అన్నం వండేసుకున్నాం కదా, అన్నాన్ని పెరుగులో మనకి ఇప్పుడు ముందు ఒకవేళ ఎలా చేయొచ్చు అంటే పెరుగు కోసమే అన్నం వండుకోకుండా మనం మామూలుగా వండిన అన్నంలోంచైనా దద్దోజనం కలిపేసుకుంటాం. అయితే ఈ దేవుడి నైవేద్యాలు, అమ్మవారికి చేసే నైవేద్యాలకి ఏంటంటే ప్రత్యేకంగా చేసుకుంటాం కాబట్టి సరిపడా కావలసినంత అన్నాన్ని ఒక చిన్న గ్లాసు అలా వండేసుకుంటే సరిపోతుంది. ఉన్న అన్నం కన్నా అప్పటికప్పుడు వండి కలుపుకుంటే కొంచెం అదొక తృప్తిగా అనిపిస్తుంది. అంటే ఈ రోజు ప్రసాదం ఇదే కాబట్టి ఇలా చేసి పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఇందాక ఒక మాట అడిగాను రమ్మగారు మిమ్మల్ని, నవరాత్రులప్పుడు ఎక్కువగా అన్నంతో కూడిన ప్రసాదాలే ఎక్కువగా ఎందుకు పెడతామండి? ప్రతిదీ అన్నంతోనే. అది మనకు లలితా సహస్రంలో సర్వౌదన ప్రీత చిత్త అని ఒక నామం ఉంది. అన్ని రకాల అన్నాలు అమ్మవారికి ఇష్టం. పైగా మనం చేసేవి కూడా ఇవన్నీ కూడా మనం ముందు చెప్పుకున్నట్టే లలితా సహస్రంలో చెప్పబడిన పాయసము, హరిద్రాన్నం అంటే పులిహోర, ఈ దధ్యన్నము అంటే పెరుగు అన్నం, తర్వాత ఏమో కట్టె పొంగలి ముద్గౌదనము, తర్వాత పులగం అదే నెయ్యి వేసినటువంటి అన్నం. దీని మీద ఇప్పుడు మనం విడిగా వడ్డించుకునేటప్పుడు కొత్తిమీర, క్యారెట్ అవి వేసి అలంకారం చేసుకోవచ్చు. అమ్మవారికి పెట్టేటప్పుడు ఇట్లా తెల్లని అన్నం తెలుపు కనిపించేటట్టుగా ఉంచుకోవాలి. ఇదిగో మన దద్దోజనం రెడీ. సులువుగా చక్కగా ఒక పదార్థమైనా పెట్టుకుని దద్దోజనం చేసిన రోజున మనం ఏమి తీపి పెట్టలేదు, ఒట్టిగా కమ్మటి పదార్థమే పెట్టామనిపిస్తే ఆ రోజు పానకం, వడపప్పు నైవేద్యం చేసి దాంతో పాటుగా దద్దోజనం కూడా చేస్తే అమ్మవారికి ఇష్టమైన పదార్థము పూర్తి స్థాయిలో నైవేద్యం కూడా పూర్తయిపోతుంది. దద్దోజనం రెడీ. అమ్మవారి ముందు పెట్టి
నైవేద్యం నమస్కారం సమర్పించి మనస్ఫూర్తిగా ఒక నమస్కారం పెట్టడమే. అంతే. రమగారు, మరి నివేదన చేసేటప్పుడు అన్ని అన్నాల్లో మనం నెయ్యి వేస్తాం కదా, ఉమ్. మరి ఇది ఇప్పుడు దద్దోజనంలో ఏంటి? మనం నెయ్యితోటే తాలింపు వేసాం, అందుకని ఓహో. నూనె వేయలేదు కదా. అవునవును. నూనె వేసిన పదార్థం అయితే కొంచెం నెయ్యి చూపించాలి. మనం ఆల్రెడీ ఇందులో నెయ్యి వేసాం కాబట్టి ఇంకా అవసరం లేదు. అమ్మవారికి పెట్టే నివేదనకి తప్పకుండా నేతితోటి తాలింపు వేయండి. నేతితో సరిపోతుంది. తాలింపు వేసేది నేతితో, ఉమ్. లేని పక్షంలో పైన వేసే అవకాశం ఉన్న ఒక వాటికి చుక్క పైన వేసుకోవాలి వాటి. అద్భుతంగా వచ్చింది రమ్మగారు మనకి. అయితే రేపటి నైవేద్యంతో మళ్ళీ కలుద్దామండి. అలాగే చేయం. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ దసరా పండగ శుభాకాంక్షలు. రవ కేసరి ప్రసాదం. రవ కేసరి చేయాలంటే జనరల్గా ఏం చేస్తామండి, పాలు గీళ్ళు పోయాం కదా, నీళ్ళతోటే ఉడికిస్తాం. అయితే రవ కేసరికి ఒక గ్లాసు రవ్వకి కనీసం 4.5 గ్లాసులు నీళ్ళు పోస్తే ఎక్కువ అవుతుంది, డబల్ త్రిబుల్ అవుతుంది, చూడ్డానికి బాగుంటుంది, బాగా మృదువుగా కూడా వస్తుంది. 2-3 పోస్తే కొంచెం గట్టిగా టంగ్గా అవుతుంది కదా. ప్రసాదం మొదట చేసినప్పుడు కొంచెం మనకి లూజ్గా కనపడుతుంది. చల్లారే కొందికి చక్కగా స్పూన్తో తీస్తే చక్కగా బాగా వస్తుంది అనమాట. ముక్కలు చెక్కలుగా కాకుండా మృదువుగా వస్తుంది. కొంచెం నెయ్యి వేసి మొదట మన జీడిపప్పులు, కిస్మిస్లు, తర్వాత కాసిన బాదం ముక్కలు, బాదం పప్పులు ముక్కలు చేసాం, అవి వేయించేసుకుందాము. రవ్వ బాగా వేయించి తర్వాత నీళ్ళు పోసుకోవాలి. అయితే మనకు ఏం చేయాలంటే, మనం ఎంత రవ్వ చేయదలుచుకున్నామో దానికి ఒక 4.5 గ్లాసుల వేడి నీళ్ళు పక్కన సిద్ధంగా ఉంచుకుంటే రవ్వ కేసరి స్పీడ్గా అవుతుంది, ఎక్కువ టైం పట్టదు, ఆ ముండలు గచ్చకాయలు కాకుండా చక్కగా వస్తుంది. స్టవ్ సిమ్లో పెట్టి వేడి నీళ్ళు పెట్టేద్దాం. కిస్మిస్లు, తర్వాత జీడిపప్పు, ఆ తర్వాత బాదం పప్పు ముక్కలు సన్నటి చీలికలు చేశాను, వీటిని వేయించేద్దాం. బాదం పప్పు, పచ్చి బాదం పప్పు కంటే ఒక అరగంట నానిస్తే తోలు కూడా వచ్చేస్తుంది. నేను కొంచెం అప్పటికప్పుడు కట్ చేసేసరికల్లా మనకి బాదం పప్పు ఎక్కువ కనిపిస్తుంది కదా. వేగిన పప్పులు తీసేద్దాము. కాస్త పప్పులు నలకలున్నా ఏం పర్వాలేదండి, హల్వాలో కలిసిపోతాయి. ఇంకా కొంచెం నెయ్యి వేద్దాము. ఇక మళ్ళీ వేయమన్నమాట. కప్పు కాకపోయినా కనీసం అరకప్పు అయినా నెయ్యి వేస్తేనే బాగుంటుందండి. ఈ రవ్వని ఇందులో పోసేద్దాం. నేను ఇంకో పని ఏం చేశానంటే, ఈ రవ్వ కేసర్లు వేసుకోవడానికి కుంకుమ పువ్వుని పాలల్లో వేసి పెట్టాను. ఎంత ఎక్కువసేపు నానితే రంగు అంత బాగా వస్తుంది, రుచి కూడా బాగుంటుంది. ఆ నీళ్లు కాగే లోపల రవ్వని కమ్మని వాసన వచ్చేదాకా దోరగా మీడియం ఫ్లేమ్లో, సిమ్లో కూడా కొంచెం తక్కువ మంటుంటే బాగుంటుంది. బాగా కమ్మని వాసన వచ్చేదాకా రవ్వ కొంచెం రంగు మారాలి, మాడకూడదు, కొద్దిగా కలర్ మారాలి, మారితే బాగుంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం అంటే, పక్కన స్టవ్ మీద పెట్టుకున్నాం కదా వేడి నీళ్ళు, జాగ్రత్త ఇవి మీద పడుతుంది. అస్సలు ఉండకట్టదు, బాగా వస్తుంది ఇట్లా వేడి నీళ్ళు కనుక పోస్తే. కాస్త పెద్ద గరిటె తీసుకోండి. నాకేమిటో ఇలా చిన్న గరిటెతోటి చేసే అలవాటు, అందుకని ఇది తీసుకున్నాను. కొద్దిగా కలుపుతూ ఉడకనివ్వండి. మనం పోసిన నీళ్ళని మొత్తాన్ని ఈ రవ్వ పీల్చేసింది చూడండి, దగ్గరకు వచ్చేసింది కదా. కదిపి చూసినప్పుడు బుడగలు రావటం తగ్గింది అంటే ఇక ఉడకటం మానేస్తుంది, మనం వేసిన నేతిని వదిలేయటానికి సిద్ధపడుతుంది. చూడండి ఇలా వస్తుంది కదా, అడగండి, తెరలుగా కనిపిస్తుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే, కొలిచి పెట్టుకున్న పంచదార ఒక గ్లాసుకి 1.5 పడుతుందండి. అంత మాత్రం వేయకపోతే రవ్వ కేసరి రుచిగా రాదు. 1కి 1.5. పంచదార కొంచెం ముదురు రంగులో ఉంది. బ్రౌన్ రైస్ లాంటివి ఏవైనా, పామ్ షుగర్స్ లాంటివి ఏవైనా హెల్తీగా కూడా వేసుకోవచ్చు. పంచదార వేసాక ఒకసారి మొత్తం కలపండి. ఇంకా పెద్దగా పైన నెయ్యి వేయక్కర్లా, మనం ముందే వేయించేటప్పుడు వేసాం కదా, ఎక్కువ అక్కర్లేదు. కొంచెం అవసరాన్ని బట్టి ఒక్కొక్క స్పూను, 1/2 స్పూన్ అలా వేసుకోవచ్చు. ఏమైనా అడుగంటుతుంది అని అనుమానం వస్తే వేద్దాము, లేకపోతే అక్కర్లేదు. కుంకుమ పువ్వుని పాలల్లో వేసి పెట్టాను కదా, ఒకసారి దీన్ని బాగా పాలల్లో రంగరించి వేసేద్దాం. ఎక్కువ పాలు పోయలేదు, కొంచెం తక్కువే వేసాను. ఇలాంటప్పుడు వేస్తే ఏంటంటే రంగు బాగా వస్తుంది. ఫుడ్ కలర్ ఏమీ వేయలేదండి, పొట్టిగా కుంకుమ పువ్వే. ఒకవేళ మీకు చాయిస్ ఉంటే ఫుడ్ కలర్, ఆరెంజ్ కలర్ది ఏదైనా నీళ్లు పోసినప్పుడు కనుక వేసేస్తే రంగు ఈవెన్గా వస్తుంది. నాకు ఇంత మాత్రం కలరే ఇష్టం. ఇది మనం ఒక 2-3 గంటలు నాననిస్తే ఇట్లా రిచ్ కలర్ వస్తుంది. మనం మొదలు పెట్టంగానే పాలలో వేసామనుకోండి
లేత రంగు వస్తుంది. కొంచెం సమయం ఎక్కువ తీసుకుంటే కలర్ రిచ్గా వస్తుంది అన్నమాట. ఎంత రిచ్ కలర్ వచ్చిందో చూడండి. ఇదేంటంటే పొద్దున 10 గంటలకే కుంకుమ పువ్వు నానబెట్టడం వల్ల వచ్చిందనమాట. 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను పైన. పంచదార పాకం వచ్చేసింది. మన కింద చూడండి, ఇందాక ఎట్లా మనం నీళ్ళు పోసి నీళ్ళతో ఉడికినప్పుడు ఎట్లా వచ్చిందో సేమ్ అదే మెథడ్. మనం దీన్ని తీస్తుంటే అడుగున అది తెర వదులుతుందా లేదా అనేది చూడాలి. చూస్తే తీసేస్తే సరిపోతుంది. ఇంకా ఇది కాసేపే మనకి ఇలాంటి కన్సిస్టెన్సీలో ఇలా ఏమంటారు వేసినప్పుడు ఇలా ముక్కగా తెగి పడుతుంటే ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ. ఈ సమయంలో తీసేసేయచ్చు. ఇప్పుడు ఏం చేద్దామంటే అడుగు అంటుతుందేమో ఒకసారి చూసుకోండి. మాడదు కానీ అడుగును కొంచెం పట్టుకుంటుంది. దాన్ని కదిపేసేయాలి ఎప్పటికప్పుడు. అప్పుడు మొత్తం హల్వాలో కలిసిపోతుంది. కేసర్లో ఏలక పొడి వేద్దాము. పంచదార వేసి గ్రైండ్ చేసి పెట్టాం దీన్ని, అందుకని తెల్లగా కనపడుతుంది. మీకు ఒకవేళ చాయిస్ ఉంటే మన వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చండి. లేదా ఈ పైనాపిల్ ఫ్రూట్ ఎసెన్స్లు దొరుకుతాయి, పైనాపిల్ ఎసెన్స్ అలాంటివి వేసినా కూడా నైవేద్యానికి ఏం తప్పలేదు, వేయచ్చు, పర్వాలా. గుమగుమలాడేలాగా చేయటమే కదా మన ఉద్దేశం. ఇందాక వేయించి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు, తర్వాత కిస్మిస్లని ఇందులో వేసేద్దాం. స్టవ్ ఆపేసేయచ్చు. మనం ఇది తీస్తుంటే అది తేలిగ్గా సర్దుకోవాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీలో దించేసేయచ్చు. ఏదైనా ఒక బౌల్లో కొంచెం నెయ్యి వేసి అందులో ఇది వేస్తే అడుగు అంటుకోకుండా ఉంటుంది. ఈ గిన్నె వేడి వల్ల ఇది అడుగు అంటుకోకుండా అవుతుందన్నమాట. సింపుల్ అండ్ ఈజీగా తయారయ్యే గుమగుమలాడే రవ్వ కేసరి. మరొకసారి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. టీవీ ప్రెజెంట్స్ మామ్స్ కిచెన్ కి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ప్రీమియర్ టేస్టీ గోల్డ్ వంట నూనెలు. స్వచ్ఛతకి స్వచ్ఛత, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఖచ్చితమైన క్వాలిటీ, ఖచ్చితమైన క్వాంటిటీ. విటమిన్ ఏ మరియు డి పోషకాలతో స్వీట్ అయినా హాట్ అయినా పసందైన విందులకు ప్రీమియర్ టేస్టీ గోల్డ్ వంట నూనెలు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనము నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి పెట్టే నైవేద్యాల్ని ఒక్కొక్క నైవేద్యం మనం చేసి చూపిస్తున్నాం. మరి ఈరోజు ఏం నైవేద్యం చూపించబోతున్నాం? రవ్వ కేసరి చూపిద్దాం. ఇప్పటిదాకా వేటికి కొలతలు చెప్పలేదని చాలా మంది అడుగుతారు. పక్కా కొలతలతోటి, అసలు చెడకుండా మంచి చిట్కాతోటి చెప్దాం. షూర్, ఓకే, తప్పకుండా. ముందు కాస్త మూకుడు పెట్టుకుందాం. స్టవ్ వెలిగిద్దాం. ఓకే, మనం ఈ గ్లాస్ కొలతాం అంతే. ఈ గ్లాస్తో అంటే ఏ గ్లాస్ మీరు కొలత తీసుకుంటే అది. దీంతో 1 గ్లాసు రవ్వ అయితే 1 గ్లాసుకి కొంచెం తక్కువగా నెయ్యి, అంటే 3/4 గ్లాస్ సరిపోతుంది. గ్లాస్ వేసుకోవచ్చు నెయ్యి. తర్వాత గ్లాసున్నర పంచదార. ఇదే గ్లాస్తో 4 గ్లాసులు నీళ్లు. సూపర్. ఇంకొకసారి చెప్పండి రమ్మగారు. 1 గ్లాసు రవ్వ, ఇంకొక గ్లాసు నెయ్యి, గ్లాసున్నర పంచదార, 4 గ్లాసులు నీళ్లు. ఓకే ఓకే. జీడిపప్పు అవన్నీ మన చాయిస్, ఎన్ని వేసుకుంటే అన్నీ. ఓకే, గ్లాస్ కొలతతోటి మనం అంటే నేను కొంచెం గ్లాసుకి తక్కువే వేస్తే వేయచ్చు. ఇంత నేను ఇదిగో కొంచెం తక్కువగా. ఓకే, ముందు కొంచెం నెయ్యి వేసి మొత్తం అంతా వేయద్దు, వేసి జీడిపప్పులు వేయించి తీసేసుకుందాం. ఎలాగో మనం మూకుడు పెట్టాం కాబట్టి ఓకే, ముందు జీడిపప్పులు వేయించేసుకుందాము. ఎందుకంటే ఇది ఇప్పుడు మీరు ముందు జీడిపప్పు వేసి పక్కన పెట్టేసుకుంటే మళ్ళీ ఇది వేయక్కర్లేదన్నమాట. మళ్ళీ స్టవ్ వెలిగించడం, మళ్ళీ వేరే మూకుడు పెట్టడం. జీడిపప్పు వేగిన వాసన వస్తుంది చూస్తుంది. కొంచెం వేగే వరకే, తొందరగా మాడిపోతాయి జీడిపప్పు. ఫుల్ జీడిపప్పులు వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. అవును, ఎవరి అలవాటు ప్రకారం వాళ్ళు. ఓకే, ఇంకా కొంచెం నెయ్యి వేసేసుకుందాము. కొద్దిగా అట్టు పెట్టుకుందాం వెనక్కి. ఇప్పుడు మనం పక్కన తీసి పెట్టినాం కదా 1 కప్పు రవ్వ గ్లాస్తో కొలిసి ఇందులో పోసుకున్నారు. మీకు ఈజీగా ఉంటుందని అందులో పోసాను అంతే. వేయించేసేయండి బాగా. ఎంత బాగా వేగితే రవ్వ కేసరి అంత బాగా వస్తుంది. దీనికి ఏం చేయాలంటే మనం దీంతో పాటుగా మనం నీళ్లు కొలిచి పెట్టుకుంటాం కదా,
1కి 4 4. అవి కాగబెట్టేసుకోవాలి. వేడి నీళ్ళు పోస్తే ఏమవుతుందంటే మనకి రవ్వ ఉండలు గచ్చకాయలు కాకుండా లంప్స్ ఫామ్ అయితే మళ్ళీ ఆ లంప్ని నలుపుతూ ఉండాలి. నలపాలి, వాటన్నిటిని పోగొట్టాలి కదా. మనం ఇది వేగేసరికి అవి కాగొస్తాయి. అసలు ముందు కూడా పెట్టేసుకోవచ్చు. జీడిపప్పు వేయించడానికి ముందే నీళ్లు పెట్టుకుంటే మరిగిపోతాయి. ఆ మరిగిన నీళ్లు పోస్తే క్షణంలో మనకి రవ కేసరి తయారైపోతుంది. తర్వాత మోరోవర్ ఏంటంటే ఇందులో లంప్స్ రావడాలు అవి ఉండవు. నేను ఉప్మా కూడా అంతే ఉప్మా కూడా వేడి నీళ్ళు పెట్టుకుంటాను నేను. అదే ఉప్మా తెల్ల రవ్వ మామూలు రవ్వైనా దానికైనా కూడా గోధుమ రవ్వ కూడా తొందరగా అవుతుంది. రెండోది ఏంటంటే ఈ ఉండలు అవ్వకుండా ఉంటుంది అనమాట. ఆ ఉండలు అవి నలబటము ఆ బాధ ఉండదు. మన చూడు ఇట్లా ముద్దగా కనిపిస్తుంది కదా రవ్వ. మళ్ళీ చక్కగా ఉడికాక కూడా ఇదే రవ్వ పోళ్ళంగా ఉంటుంది, చూడడానికి బాగుంటుంది, వస్తువు బాగుంటుంది అన్నమాట. ఫుడ్ కలర్ వేసుకుంటారు జనరల్గా. అవునండి. అయితే నేను ఫుడ్ కలర్ ప్రిఫర్ ఎందుకో సంభవం అంటే ఆరోగ్యమా ఫుడ్ గ్రేడే కదా అని అనిపిస్తుంది, కానీ చాలా తక్కువ నాకు ఎల్లోగా రెడ్గా అలా ఉంటే ఇష్టం ఉండదు. అందుకని నేనేం చేస్తానంటే కుంకుమ పువ్వుని పాలల్లో నానబెట్టి పెడతాను. ఈ పక్కన పెట్టండి. అవునండి. కుంకుమ పువ్వు మనం ఖరీదు ఎక్కువ కదా, కొద్దిగా కొనుక్కున్నా కూడా అది చాలా రోజులు వస్తుంది. కొంచెం నలకంత వేసుకుంటాం, ఇలాంటి వాటి అప్పుడే కదా వేసేది. ఇప్పుడు ఫుడ్ గ్రేడ్ కలర్ కొంటాము, ఇంత డబ్బా కొన్నాం అనుకో, ఎన్నిసార్లు వేస్తాం మనం? దానికి వేసేది కూడా ఒక చిటికెడు. అది నిలవ పెట్టాలి. మళ్ళీ ఇంకో నెల పోయాక మనం రవ కేసరి చేస్తే నెలకు ఒక్కసారి వాడే వస్తువు అది 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటుంది, పాత పడిపోతుంది. ఏమిటో ఇష్టం అయినా కూడా ఎందుకు కలర్ అనేసరికి అది మంచిది కాదేమో అలాంటి ఆలోచన వచ్చేస్తుంది. కొద్దిగా నాకు ఇష్టం, నేను వాడిన అంటే బయట తినకుండా ఉండడం, ఏదో ప్రసాదం అనేది పెడతారు అనుకో తినేస్తాం, కానీ మనం ఇంట్లో చేసుకునే వరకైనా అవాయిడ్ చేసుకుంటే బెటర్ కదా. అదే అందంగా కనపడుతుంది, ఎల్లోగా. అవునవును. దాని మొహం అందంగా ఉంటుంది కాబట్టి మనకు అట్లా ఆసక్తి, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. నాకు బేసిక్గా కలర్ ఇంట్రెస్ట్ తక్కువ. మా కజిన్ సిస్టర్ ఒక ఆవిడ బీట్రూట్ రసం వేస్తారు, బాగుంటుంది, పింక్గా వస్తుందని చెప్పారు. నేను ట్రై చేయలేదు ఎప్పుడు. కాదనమ్మ గారు, ఇది గోల్డ్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొంచెం ముదురు రంగు వచ్చేదాకా వేపుకుంటే వాసన బాగుండాలి. అప్పుడు మనకి ఇది విరిబడి వస్తుంది అనమాట. ఇది పెద్ద పాత్ర ఎందుకు పెట్టుకున్నాం అంటే నీళ్ళు పోసుకోవడానికి వీలుగా. చిన్న గ్లాస్ దానికి ఇంత మూకుడు అక్కర్లేదు. మనం మొత్తం అంతా ఇంట్లో చేస్తాం కదా, మళ్ళీ పంచదార వేస్తాము. ఒకవేళ మనం మామూలు రోజుల్లో చేసుకున్నాం అనుకో, ఇది అంటే మెయిన్ ఐటెంగా చేసుకోం కదా. అవునండి. అప్పుడు కూడా ఈ గ్లాస్ రవ్వ నెయ్యి వేయకపోయినా హాఫ్ గ్లాస్ నెయ్యి వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఎక్కువ నెయ్యిగా ఇష్టం లేకపోయినా కొంచెం తక్కువ నెయ్యి తగ్గించుకోవచ్చు. ప్రసాదంగా చేసేటప్పుడు మనం కొంచెం ధారాళంగా వేస్తే ఎక్కువ టేస్టీగా ఉంటుంది. తలా ఒక స్పూనే, అంతే కదా. నీళ్ళు కూడా కాగుతున్నాయి రమ్మగారు. సిమ్లో పెడతా. ఇది వచ్చేసరికి సరిపోతుంది. చూడు వేగిపోయింది చూస్తావా? అవునండి. నీళ్ళు పోసేద్దాం. నీళ్ళ స్టవ్ ఆపేసి దీంట్లో పెద్ద గిన్నె ఎందుకు పెట్టాను అని అడిగావా నువ్వు? కరెక్ట్గా సరిపోతుంది, అంటే చక్కగా ఉడకటానికి చక్కగా ఉంటుంది. అంటే మనం నీళ్ళు పోసేటప్పుడు కొంచెం చికాకు లేకుండా చుట్టూతా పడిపోకుండా నెయ్యితులు వేయించామా అదంతా స్పిల్ అయిపోతుంది. ఈ గిన్నెతో ఇంకా మనకు పని లేదు. ఈ మొత్తం నీరంతా ఇది పీల్చేస్తుంది. ఇప్పుడు ఇంత పలచగా ఉందా, చక్కగా దగ్గరకు వచ్చేస్తుంది. మనం పంచదార వేసాక మళ్ళీ కొంచెం పలచగా అవుతుంది. నెయ్యి కూడా కనిపిస్తుంది. క్వాంటిటీ అలాగే పెరుగుతుంది. అవును, రవ్వ కొంచెమే కదా అనుకుంటాం, గ్లాసుడే అనుకుంటాం. దీంట్లో చూడండి నీళ్లు పోస్తున్నాం, పంచదార వేస్తున్నాం, సగానికి పైన కొద్దిగా స్పిల్ అవుతుంది. దీని మీదకి కరెక్ట్గా సరిపడే మూత పెట్టినా కూడా చేతుల మీద పడకుండా ఉడికిపోతుంది. ఇదే మనం ఉప్మా పూరి చేసుకోవాలనుకో, హల్వాతో పూరి, అప్పుడు 1కి 2 వేస్తారు. ఇంత నెయ్యి వేయం. హల్వా పూరి చేసేటప్పుడు నెయ్యి చాలా తక్కువ, ఉరికే కొంచెం నెయ్యి వేసి రవ్వ వేయించేసుకుని 1కి 2 పంచదార 1కి 1.5 వేస్తారు, కానీ నీళ్ళు మాత్రం 2 వేస్తారనమాట. అప్పుడు మనకు అది కొంచెం గట్టిగా ఉండలా రావాలి కదా, ఇది కొంచెం లూజ్గా వచ్చి మనకి అనుకొనుగ్గా వస్తుంది అనమాట. ఇందాకటి మొహం చూడు, ఇప్పుడు మొహం చూడు, చక్కగా తీసుకుంది వాటర్ అంతా. తీసుకుంటుంది. 2, 3, 4 విధానాలు ఎవరి అలవాటుని బట్టి వాళ్ళు. నేను 4 పోస్తాను. లాస్ట్ టైం మనం చేసినప్పుడు కూడా నేను అలాగే చెప్పాను కదా. మొత్తం తీసేసుకుంది కదా, దగ్గరకు వచ్చేసాక ఇప్పుడు పంచదార వేసేసుకోవాలి మనం.
రవ్వ శాంతం ఉడికిపోయింది చూడు, నీకు అవునండి. టెక్స్చర్ ఎంత బాగా కనిపిస్తుంది. క్లియర్గా తెలుస్తోంది. మొత్తం రవ్వ ఉడికిపోయింది, వేగింది, ఉడికింది కూడా. ఇప్పుడు మనం 1:1.5 పెట్టుకున్నాం. ఇదే గ్లాసు మనం నెయ్యి ఏ గ్లాస్తో పెట్టుకున్నామో అదే గ్లాస్ పంచదార. నెయ్యి, రవ్వ, నీళ్లు అన్నీ ఒకే దీంతో ఒకే పాత్రతోటి 1:1:1:1.5. మళ్ళీ కొంచెం పలచగా అవుతుంది రమ్మగారు. అవుతుంది, మరి పంచదార వేసాం కదా, పంచదార వేసేసరికి పలచబడుతుంది, పలచగా అవుతుంది. అది మెల్లిగా పంచదార కరిగి కాస్త పాకం రావాలి. ఆల్రెడీ ఇప్పుడు 2 వేడిగా ఉన్నాయి. అవును, రవ్వ బాగా ఉడికి వేడిగా ఉందా, స్టవ్ వేడికి, గిన్నె వేడి, ఆ, పంచదార వేసేసరికి ఇదిగో ఇమీడియట్గా కరిగిపోయింది చూడు. పంచదార భావకం కనిపించట్లేదు నీకు, రవ్వ పలచబడింది. ఇది మళ్ళీ చిక్కబడాలి. ఆ. ఈ లోపల ఏం చేస్తామంటే మనం ఇంకా నెయ్యి ఉంచుకున్నాం కదా, మెల్లిగా కొంచెం కొంచెం వేసుకుంటే. రవ్వ కేసరిలో ఏంటంటే కొంచెమే వేయక్కర్లు, వేసేసేయచ్చు, ఓకే, పర్వాలేదు. అది కొద్ది కొద్దిగా వేసేది. చక్కెర పొంగల్కి కొంచెం కొంచెం వేసుకోవాలి. అది అన్నం అడుగంటుతుంది కాబట్టి దీనికి ఆ సమస్య ఉండదు. నీకు లమ్స్ లేవు చూసావా ఎక్కడ, ఈ ఉడుకు పడుతుంది చూడు, ఇట్లా ఇలా వస్తాయి బుడగలు. నెయ్యి తేలుతుంది. నెయ్యి తేలుతుంది, మనం పైన వేసాంగా. ఇప్పుడు వేసిందే ఇది, ఇంకా కొంచెం నెయ్యి పీల్స్తుంది, మెల్లిగా వదిలి పెడుతుంది అనమాట. అది అట్లా బబ్లింగ్ రావాలి, బుడగలు వస్తున్నాయి చూడు, వస్తే అప్పుడు పంచదార పాకం వచ్చేసినట్టు అనమాట. ఇది ఒక 10 నిమిషాలు ఇలా వేడిగా మనం తీసినప్పుడు మనకి ఇట్లా కనపడుతుంది. ఒక పావు గంట అయ్యేసరికల్లా చక్కగా సెటిల్ అవుతుంది. మధ్యాహ్నానికి సాయంత్రానికి కూడా మనం చక్కగా స్పూన్తో ముక్కల్లా కాదు, గుజ్జులాగానే వస్తుంది. 3 వేసామనుకో కొంచెం ముక్కగా అవుతుంది మధ్యాహ్నానికి. ఇది అట్లా అవదన్నమాట. 4 వేసేసరికల్లా ఏమవుతుందంటే మనకి లూజ్గా వస్తుంది, ఎక్కువసేపు బాగుంటుంది. ప్రసాదం అప్పటికప్పుడు పళ్ళెల్లో పెట్టుకుని తినేది కాదు కదా. అవును, సాయంకాలం దాకా ఎవరో ఒకళ్ళకి ఇస్తూ ఉంటాం. ఒకవేళ ఇందులో ఏదైనా మార్పు చేయదలుచుకుంటే ఒక గ్లాస్ నీళ్ళు తక్కువ పోసుకోవచ్చు. ఓహో, 3 పోస్తే ఇంకొంచెం గట్టిగా వస్తుంది, తొందరగా ఈ వెంటనే ఖర్చు అయిపోయేటట్టు. ఇది ఇంకొక గంట నిలవ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే స్టాండింగ్ టైము 1 డే పూర్తిగా ఉంటుంది, తీసి పెట్టడానికి వీలుగా ఉంటుంది. నాకు బేసిక్గా ఇది ఇష్టం బాగా. రవ్వ కేసరి ఇష్టం. రవ్వ కేసరి, రవ్వ లడ్డు చాలా ఎక్కువ ఇష్టం. మొట్టమొదట ఫస్ట్ టైం నా అంతటి నేను చేసినప్పుడు నాకు తెలీదు, 1:1 పోసాను. తర్వాత 2, 3, 4 పోయటం తెలిసిందనమాట. అలా పెంచుకుంటూ వెళ్ళాను. ఎందుకంటే నేను వంట నా సొంతంగా నేర్చుకున్న వంటే కదా. అదే నేను మా ఇంట్లో చిన్నపిల్లను కదా, ఇంట్లో వండింది ఏం లేదు, ఏవో కొన్ని పదార్థాలు చేతొచ్చు అంతే తప్ప ఇవన్నీ నేను తర్వాత నేర్చుకున్నాను. నా అవసరాన్ని బట్టి నేర్చుకునేవే అనమాట. వేసేస్తున్నాను. ఈ బబ్బులు వస్తుంది చూసావా, ఇది పూర్తి ఉడుకు. ఇలా వస్తే మనకి పాకం దగ్గరకు వచ్చేసింది, పూర్తిగా ఉడికేసినట్టుగా. దీన్ని వెంటనే పోర్ చేయకూడదు, ఒక 5 నిమిషాలు టైం ఇచ్చి అప్పుడు మనం వేరే పాత్రలోకి మార్చుకోవాలి. వేడికి చక్కగా సెటిల్ అయ్యి నెయ్యి అంతా బాగా ఇదై వస్తుంది బయటికి, అంచులకి అంటుకోకుండా వచ్చేస్తుంది. మనకి నెయ్యి బయటకు వచ్చేసరికి ఇంకా ఉడుకు ఉంది కాబట్టి అంటుకుంటాం. అది అది అయిపోతే వచ్చేస్తుంది. ఇది చూడు, హోల్స్ లాగా వచ్చి నెయ్యి పైకి వస్తుంది చూసావా, అది వచ్చాక ఆపేసుకోవచ్చు. మొదట బుడగలు వస్తున్నాయా, ఇప్పుడు బుడగల నుంచి నెయ్యి చూడు ఎట్లా పైకి వస్తుంది. ఇంకొక నిమిషం ఉంచి తీసేసేయచ్చు. మనం ఏం చేద్దామంటే ఈ లోపల మన జీడిపప్పుని ఎత్తి దీని మీద వేసేద్దాం, మెల్లిగా సెటిల్ అవుతాయి అవే. తర్వాత ఏమో ఇలాచి పొడి పెట్టాం. మన దగ్గర మనం ఏం చేసాము, కుంకుమ పువ్వుని పాలల్లో వేసి పెట్టాం కదా. ఒకవేళ కుంకుమ పువ్వు లేదనుకున్నా ఏం పర్వాలేదు, తెల్లగా ఉంటుంది, మంచిదే. ఒకవేళ మీకు రంగే కావాలనుకుంటే ఫుడ్ కలర్ ఎవరి చాయిస్ ప్రకారం వాళ్ళు చేయొచ్చు. మీకు ఇంకో టిప్ నేనేం చెప్పానంటే, బీట్రూట్ జ్యూస్ ఒక 2 స్పూన్ల జ్యూస్ తీసి చిక్కటిది అంటే కోరేసి దాన్ని పిండేసామనుకో కరెక్ట్గా జ్యూస్ వస్తుందా, ఆ జ్యూస్ వేసుకోవచ్చు. పింక్ షేడ్లో వస్తుందట, హెల్దీయే కదా, అంతే, న్యాచురల్ థింగ్ కదా, కలర్స్ కన్నా మంచిదే కదండి. ఆపేద్దాం స్టవ్. అయిపోయింది చూడు, మన నెయ్యి అంతా వచ్చేసింది పైకి. స్టవ్ ఆపేసాము. ఇప్పుడు ఇలాచి వేస్తారా, ఏలకుల పొడి మామూలుగా తొక్కుతో సహా వేయొద్దమ్మా, ఎందుకంటే ఇది ప్రసాదం కదా. నా నియమాన్ని నేను చెప్తున్నాను, ప్రసాదంగా తిన్నటువంటి పదార్థంలో నుంచి ఉమ్మేయకూడదు. మనం ఇప్పుడు ఏలక తొక్కలు అందరూ మింగేయరు, ఉమ్మేస్తారు, అలా చెయ్యొద్దు. ఓకే, అయిపోయింది, ఆపేసాం కదా. ఇప్పుడు పాలల్లో కలిపిన
కుంకుమ పువ్వు వేసేద్దాం. ఈ స్టాండ్స్ కూడా వేసేయచ్చు. ఇంకా కాసేపటికి ఇంకా కొంచెం కలర్ వస్తుంది, చిన్న ఎల్లో కలర్ వచ్చింది చూడండి. ఆ కుంకుమ పువ్వు రేఖలు కనపడుతూ ఉంటే అందంగా ఉంటుంది. అమ్మవారికి కుంకుమ పువ్వు వేసిన నివేదన ఇష్టమని చెప్తారు, చాలా దేవాలయాల్లో వేస్తారు కూడా. కాబట్టి వేయండి ఒకవేళ కుదిరితే కనుక. కొంచెం ఖరీదు ఎక్కువ, కాస్త జాగ్రత్తగా వాడుకుంటే సరిపోతుంది. కలర్ మారిపోయింది చూడు, మనం ఇంచుమించుగా ఫుడ్ కలర్ వేసిన సౌందర్యమే వచ్చేసింది దీనికి. రమ్మగారు బౌల్లో పెట్టుకుందామా అమ్మవారికి? అయిపోయింది కదా, పెట్టేద్దాం. చూడు నేను కావాల్సిన బ్యూటిఫుల్ ఎల్లో కలర్ వచ్చింది చూసావా, చక్కగా బంగారు వర్ణం అంటారు చూస్తుంది, అట్లా వచ్చింది. ఈవెన్గా ఒకే రంగు వచ్చింది కదా. అవునండి. ఇదిగో ఈ రవ్వ కేసరి రెడీ. ఇప్పుడు దీనికి ఇంకా ప్లేటింగ్ అందంగా కావాలంటే పైన ఇంకో 2 జీడిపప్పులు అలంకరించుకుంటే సరిపోతుంది. ఒక గ్లాసు రవ్వకి ఎంత పదార్థం చూడండి. నెయ్యి, పంచదార వల్ల చక్కగా అమ్మవారి ముందు పెట్టుకొని నైవేద్యం సమర్పించి చల్లగా చూడమ్మని వేడుకుంటూ నమస్కారం చెప్పుకుంటే సరే. మళ్ళీ రేపు ఇంకో నైవేద్యంతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ రమ్మగారు. ఓకే జయ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ముందు బియ్యం, మొదట అన్నమే కదా. అవును. అయితే మనం ఎన్ని బియ్యం తోటి చేయదలుచుకున్నామో అది ఆ బియ్యం ముందు వండేసుకోవాలి. అన్నం వండుకుంటే బాగుంటుంది. అవును. దీనికి ఏం చేయాలంటే మనం కొబ్బరి పాలు తీసి పాలతోటి బియ్యాన్ని కనుక ఉడికించుకుంటే ఎక్కువ రుచిగా ఉంటుంది. ఒకవేళ కొబ్బరి పాలు కుదరలేదనుకో మానేయచ్చు, ఒటిగా అన్నం వండేసుకుని కొబ్బరితో తాలింపు వేసుకోవచ్చు అనమాట. కానీ మీరు అన్నట్లు పాలతో కనుక ఉడకబెట్టుకుంటే టేస్ట్ భలే ఉంటుంది, రుచి బాగుంటుంది. కొబ్బరి పాలు, కొబ్బరి ఏంటంటే కొబ్బరి ఒక కాయ, ఇది ఎలా అంటే ఒక గ్లాస్ అనుకోండి, ఆ మాత్రం గ్లాస్, ఆ గ్లాస్కి ఒక కాయ కొబ్బరిని కొట్టి చక్కగా చిన్న ముక్కలు చేయటం, మిక్సీలో వేసేసి కాసిన సరిపడా నీళ్ళు పోసి పిండేస్తే పలచగా ఉన్నా పర్వాలా. అవునవును. కొబ్బరి పాలు తీసేసి దాంతో మనం వండేసుకోవచ్చు. కొంచెం ముదురు కొబ్బరికాయ అయితే ఇంకా ఎక్కువ పాలు వస్తాయి. ఇప్పుడు ఒక గ్లాసు పావు బియ్యం ఉంది, ఈ గ్లాస్తో గ్లాస్ పావు బియ్యం వేసాను నేను. ఒక గ్లాసు కొబ్బరి పాలే పోసేస్తున్నాను చూడు, చిక్కగానే ఉన్నాయి. మన బియ్యము పాత బియ్యమా కొత్త బియ్యమా అవి ఆలోచించుకుంటే బాగుంటుంది. ఇంచుమించుగా అంటే 1కి 2 వేసుకుంటాం కదా, అలా వేసేసుకోవాలన్నమాట. ఆ లెక్కలో కొన్ని పాలు, సగం పాలు సగం నీళ్లు కూడా వేసుకోవచ్చు మన వీలు వెంబడి. అయితే ఇప్పుడు ఇందులోనే ఉప్పు వేసుకుని కూడా వండుకోవచ్చు లేదా తర్వాత తాలింపులో వేసుకోవచ్చు. పైన వేసి కొంచెం కలిసినట్టుగా ఉండదన్న అనుమానంతో కొంచెం ఉప్పు వేసుకుంటే కొద్దిగా వేసుకుందాము. అంటే 1 స్పూన్ పడుతుంది, ఒక 1/2 స్పూన్ మాత్రం వేసుకుందాం, అది కలిసిపోతుంది. తగ్గించమంటారా రమ్మగారు? కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టి, ఎందుకంటే ఈ స్టవ్ పెద్దది కాబట్టి. చాలండి, చాలు. ఇది 2 విజిల్స్ వచ్చాక దిప్పేసేయాలి. ఓకే రమ్మగారు, తాలింపుకి రెడీ చేసుకుందామా? ఏం చేద్దామంటే కొంచెం నూనె కూడా వేసుకోవచ్చు, కానీ కొద్దిగా 1 స్పూన్, మనం అమ్మవారి నైవేద్యాలు ఆలోచన చేస్తున్నాం కాబట్టి 1 స్పూన్ కొంచెం నెయ్యి వేసుకుందాము. ఎందుకంటే ఇందులో మనం కొబ్బరి వేయిస్తాం కాబట్టి చాలా నూనె అవి అక్కర్లా. పోపు గింజలు వేగడానికి సరిపడానే మనకి నెయ్యి. కొబ్బరి పాలలో ఆల్రెడీ కొంచెం జిడ్డు ఉంటుంది కదా, ఉంటుంది, జిడ్డు ఉంటుంది కాబట్టి అంత అవసరం లేదనమాట. నెయ్యి వేసాం కదా. అన్ని పోపు దినుసులు నీ పక్కనే ఉన్నాయి చూడు, కాసిన పల్లీలు ఇంకా అందిస్తాను. కొద్దిగా పల్లీలు వద్దు, మేము జీడిపప్పులే వేసుకుంటాము అంటే వేసుకోవచ్చు, మన ఇష్టం. మన ఇష్టం. శనగపప్పు, మినపప్పు ఇవన్నీ కూడా మన అన్నాన్ని బట్టే ఈ కొలతలు. అవును. ఇవి ఇంచుమించుగా చూడండి, నేను 1 గ్లాసు బావాలా పెట్టాను అంటే ఒక పెద్ద గ్లాస్ రైస్ పెట్టుకున్నాం అనుకో, ఈ నేను వేస్తున్న తాలింపు సరిపోతుంది. 1 స్పూను అటు ఇటుగా, అంటే ఎవరి అలవాటుని బట్టి కదా. చెంచాలతో వేసుకునే అలవాటు ఉన్న వాళ్ళు అలా వేసుకుంటారు, అలాగా పాతకాలం వాళ్ళకి స్పూన్లతో అలవాటు ఉంటుంది కాబట్టి ఆవాలు. అమ్మ కూడా ఇదే చెప్తారండి, స్పూన్ ఆవాలు లెక్క ఏంటి, చేత్తో వేసేసేయాలి. కానీ కొంచెం చివరికి వేసుకుందాం. మన ఆవాలు కాస్త జీలకర్ర వేస్తారా? వేద్దాం కొంచెం. ఇది కొద్దిగా కలిపి
కొంచెమే జీలకర్ర, ఎక్కువ వేయట్లేదు. ఇవి వేసినంత ఎక్కువగా లేదనమాట. ఓకే, జీడిపప్పులు ఇవి. జీడిపప్పు, నెయ్యి చాలా కొంచెం అయినట్లు అనిపిస్తుంది రమ్మగారు. చాలా ఎందుకంటే ఆయిలీగా అయిపోతుంది, కొబ్బరితోటి జిడ్డుగా అయిపోతుంది. మనం కొబ్బరి వాడేటప్పుడు సాధ్యమైనంత నూనె, నెయ్యి తక్కువే వాడుకోవాలి. ఎందుకంటే పాలు పోసామా అదొక జిడ్డు, మరి కొబ్బరి వేస్తామా అది ఇంకా కొంచెం నూనె, ఆయిలీగా అవుతుంది. అందుకని కొంచెం పోపు వేగటానికి సరిపడా చాలు. ఇప్పుడు 2 ఎండుమిర్చి ఇవ్వు. ఎండుమిర్చి ముందు వేస్తే కొంచెం నల్లబడిపోతాయి కదా, అవునవును, బాగుండదు. ఎర్రగా ఉంటే బాగుంటాయి, చూడ్డానికి చక్కగా కనిపిస్తుంది. రమ్మగారు ఎండుమిర్చి పచ్చిమిర్చి 2 వేస్తారా మీరు? పప్పులు వేగిన వాసన వస్తుంది కదా. జీడిపప్పులు కూడా ముందు వేయను, ముందు వేస్తే ఎక్కువగా రంగు మారిపోతుంది. ఓకే, కొంచెం ఇంగు వేసుకుందాము. దీంట్లో మిరియాలు వేసుకునే అలవాటు కూడా కొంతమందికి ఉంటుంది, మీ అలవాటుని బట్టి ఒకవేళ ఉంటే. నేను వేయను, ఇంగు లేనిదే వంటకం కుదరదు. ఓకే, ప్రతి దాంట్లో వేస్తారనుకుంటా. ఎక్కువగా వేస్తాం. అయిపోయింది కాబట్టి ఇది వేగిపోయినాయి. కొంచెం కాసిని పచ్చిమిర్చి ముక్కలు, తర్వాత కొంచెం కొత్తిమీర, కరివేపాకు. కొత్తిమీర కాదు ఏమిటో ఇది, కరివేపాకు. కొత్తిమీర కూడా వేస్తే బాగుంది అనిపిస్తుంది. అవును, పాలు కదా చూడు బయటకు వచ్చేస్తున్నాయి. దాదాపుగా మన పోపు అంతా వేగిపోయింది. కొబ్బరి వేసేసుకుందాము. ఓకే, ఇది 1 కాయ కొబ్బరి, 1 గ్లాసు పెద్ద గ్లాసు రైస్కి 1 కాయ కొబ్బరి పాలు, 1 కాయ కొబ్బరి. ఓకేనా? ఇది ఒకవేళ ఆఫ్ చేయమంటారండి? ఇంకొక 1 మినిట్ సిమ్లో పెట్టుకుని ఆపేసుకుందాం. ఒకవేళ మన దగ్గర కొబ్బరి కూర ఉంటే చక్కగా కూర అందంగా కనపడుతుంది. అంటే ఇలా కూరేది కొట్టి ఇట్లా చీలికలుగా వస్తుంది కదా, వచ్చి వస్తుంది కదా, అది అందంగా ఉంటుంది. మనం మిక్సీలో వేసింది కొంచెం మెత్తగా అయిపోతుంది. చూడు చక్కగా కనిపిస్తాం. కుక్కర్ ఆపేసేద్దాం. కొబ్బరి వేగిన ఎరమ వస్తూ ఉంటుంది సన్నగా. ఇంకా కొంచెం మిగిలిన ఉప్పు వేసేస్తా. ఓకే ఓకే, చాలు. కొబ్బరి వేగిపోయింది, ఆపేద్దాం. ఇది కూడా ఇది విజిల్ ఆవిరిపోయాక ఇది అది కలిపేసుకోవచ్చు. అయిపోయింది రమ్మగారు, వచ్చేసింది కదా. చూడు ఎలా వచ్చిందో, చక్కగా ఉడికిపోయిందండి కదా. ఓకే, ఇది ఎట్లా అంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉండి కాస్త మెత్తగా తింటారు అని అనుకుంటే మెత్తగా ఇంకొక చుక్క పాలు పోసుకోవటం. కాదు పొడి పొడిలాడుతూ కావాలంటే 1 చుక్క నీళ్ళు పాలు ఏదో ఒకటి తగ్గించుకోవటం. ఇదిగో మనం వేసిన తాలింపు రెడీగా ఉంది కదా. రైస్ ఇందులో వేసి కలిపేసేద్దాం. ఉప్పు ఆల్రెడీ అందులో వేసాం, ఇందులో వేసాం కదా, సరిపోతుంది. కలిపేసే ఒకసారి. ఇది మనం కొబ్బరి కనుక సన్నగా కోరితే దీని మొహం ఇంకా అందంగా కనపడుతుంది. సన్నటి అంటే కూరలాగా ఉంటుంది కదా, అట్లా. లేదా ఇదొక పద్ధతి. నువ్వు చెప్పినట్టు మొత్తం అన్ని కొబ్బరితో సహా తాలింపులు వేసేసి బిర్యానీ అవి చేసినట్టుగా పాలు అందులోనే పోసేసి అన్నం వేసేసి ఉడికించుకోవటం. అప్పుడు పోపు మెత్తగా ఉంటుంది. ఇందులో ఏంటంటే ఇది పోపు కరకరలాడుతూ మనకి ఎట్లా పులిహార పోపు లాగా. ఇది పొడి పొడిగా ఉంది కదా రమ్మగారు, నేను చెప్పిన మెత్తడ్ పొడి పొడిగా ఉండదు, శుద్ధగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. ఇదిగో వేడి వేడి కమ్మని వాసనలు వస్తున్న కొబ్బరి అన్నం. అలా పడుతుందా? అలా వేయండి అంటున్నా రమ్మగారు. చాలా త్వరగా చక్కని కొబ్బరి పాలతో అన్నం తయారైపోయింది. మీరు పాలు ఎక్కువ పోసుకుంటారా,
కొబ్బరి ఇంకా ఎక్కువ వేసుకుంటారా, కోరుతారా, అవన్నీ మీ చాయిస్లు. కానీ ఇలా చేస్తే తొందరగా అయిపోతుంది, రెడీ వండేసి పెట్టేసుకోవచ్చు. పాలు పోయలేకపోతే ఒట్టి అన్నం వండుకుని కూడా కొబ్బరితోటి చేసుకోవచ్చు. కొబ్బరి కోరిన కొబ్బరి అయితే ఇంకా బాగా కుదురుతుంది. అవును. లో భాగంగా ప్రతిరోజు ఒక్కొక్క ఐటెంని చేసి చూపిస్తున్నాం. ఈ రోజు మా అందరి కోసం ఏం చేస్తున్నారు? పాల పూరీలు చేద్దాము. అయితే మనం మామూలుగా అన్నప్రసాదాలు చాలా చేస్తాం కదా, ఒక వేయించిన పదార్థంతో తీపి అంటే మనం బూరెలు అవి చేసుకుంటాం. పాకం గారెలు ఎలాగూ చేసాం, పూరీలు చేద్దాం. తప్పకుండా అండి. ఇది వరకు బెల్లం పాకం కానీ పంచదార పాకం కానీ వేసి కూడా నైవేద్యం పెట్టేవాళ్ళు. సాయంకాలపు స్నాక్గా కూడా బాగా తింటుండేవాళ్ళం. మా చిన్నప్పుడైతే ఈవినింగ్ స్నాక్ అంటే పూరీల మీద కొంచెం పాకం వేసి లేదా పంచదార చల్లి పెట్టడం. మనం ఏం చేద్దాం అంటే పాల పూరీలు చేద్దాము. పాలు కొంచెం కాగబెట్టుకోవాలి ముందు. అలానే స్టవ్ వెలిగిచ్చేసి పాలని స్టవ్ మీద పెట్టేద్దాం. ఇవి కొంచెం ఎక్కువ కాస్త కాగాలి. ఎన్ని పాలు పోసారండి? 1 లీటర్ పోసాను. కొంచెం చిక్కగా అవ్వాలి, అంటే బాగా కాగాక అప్పుడు పూరీలు వేస్తే ఏమంటే బాగుంటుంది టేస్టీగా. మరి అంటే చాలా మరిగి కోవా అయిపోక్కర్లేదు, కానీ కొంచెం మరిగితే. ఇప్పుడు 1 లీటర్కి 1/2 లీటర్ వరకు ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుందంటారా? 1/2 లీటర్ అయితే బాగుంటుంది. అయితే ఇప్పుడు పొంగిపోకుండా దీంట్లో ఒక గరిటో ఏదైనా చిన్న ప్లేటో వేస్తే అక్కడక్కడే మరుగుతూ ఉంటాయి. కాస్త దగ్గరుండి చూసుకుంటే సరిపోతుంది. అలానే ఈ లోపల మనం గోధుమ పిండి రెడీ చేసుకుందాం. ఓకే రమ్మగారు. రమ్మగారు పొంగకుండా ఉంటాయా? గరిటతో తిప్పుతుంటే మనం కోవా తిప్పేటప్పుడు అట్లాగే కదా, హైలో పెట్టినా మనం కొంచెం పెద్ద గరిటెలే పెట్టుకోవాలి వీటి మీద. ఎందుకంటే గబుక్కుని గిన్నె మీద వదిలిపెట్టామనుకో వేడెక్కిపోతుంది, ఇది వేడెక్కుతుంది కదా. అందుకని కొంచెం పెద్ద గరిటె పెట్టుకుని తిప్పుతూ ఉండాలి. నేను ఈజీ మెథడ్ ఏంటంటే మామూలు మన గిన్నెల మీదకి పెట్టుకునేందుకు ఇంత సైజు ప్లేట్లు ఉంటాయా మూతలు, ఆ మూతని ఇందులో బోర్లా పడేసేయాలి. మూత పడేస్తే పాలల్లో అదేమవుతుంది, కింద నుంచి వచ్చే హీట్ అది తట కదులుతూ ఉంటుంది. అవునవును. ఆ తటకి ఇది మీగడ కట్టకుండా ఉంటుంది, లోపల నుంచి కదలిక ఉంటుంది కాబట్టి పొంగదు. ఫస్ట్ బాయిల్ వస్తుంది, అది తప్పదు. పొంగదు. ఇప్పటి నుంచి ఇంకా మనం కదుపుతూ ఉంటే కాగుతాయి అన్నమాట. ఒక పొంగు రానివ్వాలి, 1-2 పొంగులు చూసుకుని రానిచ్చేసి తర్వాత దాంట్లో ఒక ప్లేట్ కానీ ఓ గరిటె కానీ ఏదైనా పడేసి కాస్త పెద్ద పాత్ర కనుక పెట్టుకుంటే మనం బాగుంటుంది. అవును. మనం స్టవ్ మీద అన్నం పెట్టినా కూడా ఇంతే రమ్మగారు, ఫస్ట్ ఒక పొంగు రానిస్తాం కదా, తర్వాత కొంచెం సిమ్లో పెట్టి మూత బోర్లు ఇచ్చేసామంటే మెల్లిగా మగ్గిపోతుంది. రమ్మగారు పాలు కాగేలోపు మనం పిండిని తయారు చేసుకుందామా? పిండి కలిపేసుకుని పెట్టుకుంటే అది కూడా కొంచెం నానుతుంది కదా. గోధుమ పిండిని పూరి పిండి లాగా గట్టిగా కలుపుకోవాలి. కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేస్తే కొంచెం పేరున వేసి గట్టిగా కలిపేస్తే పూరీలో తీసుకోవచ్చు. మైదాని ఎక్కువగా అంటే వాడచ్చు, కానీ ఎందుకు గోధుమ పిండితో మనం చేసుకోవచ్చు కదా అనే ఒక ధోరణిలో. అంటే తప్పనిసరి వాటికి బిస్కెట్లకి వాటికి ఏవో కొన్నిటికి మైదా తప్పదు కదా, కొన్నిటికి వేయాలి. అవసరం లేని చోట మనం గోధుమ పిండి వాడుకుంటే సరిపోతుంది. అలానండి, పిండి తయారు చేసుకుందాం. పిండి కలిపేయమంటారా? పాలు మరిగిపోయినాయి చేయ. ఓకే అండి. పంచదార వేసేసుకుందాము. ఇది ఇంచుమించుగా 1 లీటర్ పాలు కదా మనం పెట్టింది. 1/3 గ్లాస్ అంటే ఇది గ్రాముల్లో చెప్పాలా? అక్కర్లేదండి, సుమారుగా చెప్పండి రమ్మగారు. సుమారుగా 1 టీ గ్లాస్ ఫుల్గా అన్నమాట. ఇదిగో పంచదార, షుగర్ వేసేద్దాము. ఓకే, ఒక్కసారి కలిపేసి పిండి కూడా రెడీ అయిపోయింది. నువ్వు ఉండలు చేసేసుకో ఈ లోపల. పంచదార కరగాల రమ్మగారు? కరిగితే కొంచెం పలచబడతాయి ఈ పాలు. ఓకే. పంచదార కరిగాక ఇందులో కొంచెం ఏలక పొడి, తర్వాత ఒక చిటికెడు పచ్చకర్పూరము వేసేసుకుని, చాలా కొంచెం పచ్చకర్పూరం ఊరికే కొంచెం చిన్న వాసన కోసం, ఫ్లేవర్ కోసం అన్నమాట. తర్వాత ఏమో కొంచెం రంగు వస్తుంది కాబట్టి ఏం చేద్దాము, కాస్త కుంకుమ పువ్వుని పాలల్లో వేసి పెట్టాం కదా. అవును. ఇది చూడు, పంచదార ఇంకా కరగాలి. అవును. ఓకే, కుంకుమ పువ్వు కొద్దిగా కలుపుకుంటే చిన్న కలర్ షేడ్ వస్తుంది. వాసన కూడా చాలా ఎక్కువ ఘుమఘుమలాడుతూ ఉంటుంది. ఓకే. అంటే మనం ప్రతిసారి కుంకుమ పువ్వు వేయము, కొంచెం అమ్మవారి నైవేద్యాలు చేస్తున్నాం కాబట్టి ప్రధానంగా కాస్త విశేషంగా చేయటం కోసం. అవును. దాదాపుగా కరిగిపోయిందండి పంచదార. ఇంకొక నిమిషం కాస్త స్టవ్ పెంచితే గిన్నె మాడిపోతుంది. స్టీల్ గిన్నెలతో ఇది ఒక సమస్య ఉంటుంది రమ్మగారు. ఏ గిన్నె అయినా పాలకి మాడతాయి, అంచులు మాడిపోతాయి కదా. మనం ఇతర గిన్నె పెట్టినా అంచులకి పట్టుకుంటాయి పాలు. తెల్ల గిన్నెలు అయితే అంత అనిపించదు, కానీ మనం వాడకం తగ్గించేసాం కదా. తెల్ల గిన్నెలు వాడకం మానేసాం కదా. అవునవును. కరిగిపోయింది చూడు, పాలు మంచి తీపి వాసన వస్తున్నాయి కదా. అవును. సో ఈ స్టవ్ ఉంచుతాను,
పాలు మాత్రం స్టవ్ మీద నుంచి తీసేస్తా. ఓకే, పెనం ఇది పెట్టేస్తారా? ఇప్పుడు పెట్టేసుకుందాం, కళాయి పెట్టేసుకుందాము. కొంచెం ఇది వెచ్చబడినిచ్చి నూనె వేసేసుకుందాము. నాదే లీటర్ అమ్మగారు. పర్వాలా, ఇదిగో ఒక హాఫ్ స్పూన్ అటు ఇటుగా ఏలక్కి పొడి వేసుకుంటున్నాము. తర్వాత ఏమో కుంకుమ పువ్వు కలిపిన పాలు ఇందులో పోసేస్తా. చూడండి, కలర్ పూర్తిగా మారిపోతుంది. ఇప్పుడు రంగు మారిపోతుంది, చిన్న పసుపు రంగు వస్తుంది. తర్వాత చూడ్డానికి అందంగా కూడా ఉంటుంది. ఈ కుంకుమ పువ్వు రేఖలు కూడా కనిపిస్తాయి కదా. అవును. ఓకే, పాలు వదిలేద్దాం. అలా వెచ్చబడిపోయింది. అంటే ఇది కొంచెం డ్రైగా అవటం కోసం పెట్టాను, యాక్చువల్గా అలా పెట్టక్కర్లేదు. ఓకే, నూనె వేసుకుందామా? ఈ ప్రీమియం టేస్టీ గోల్డ్ వాళ్ళు మన ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు అమ్మగారు. వీళ్ళ దగ్గర అన్ని రకాల ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, పల్లి ఆయిల్ అన్నీ ఉన్నాయండి. స్వీట్కైనా హాట్కైనా దేనికైనా కూడా ప్రీమియం టేస్టీ గోల్డ్ ఆయిల్. ఓకేనా? సరిపోతుందా రమ్మగారు? చాలు. రమ్మగారు పూరి చేసేస్తున్నానండి. ఒత్తిసి చకచక. రమ్మగారు చూడండి, నూనె కాగిందా? కొంచెం ఆవిరి రావాలేమో కదా. నూనె లోపల ఒక తెర వస్తుంది. చూడండి, ఇంకా పలుచగా చేయనా? చాలా రమ్మగారు. చాలు. రమ్మగారు నూనె కాగినట్లుగా ఉంది చూడండి. వేసేనా? ఒకటి తీసాక రెండో తీసుకుందామా? ఈ ప్లేట్లో వేస్తారు రమ్మగారు. తీసేస్తున్నాను ఇది. పాలలో వేసేస్తున్నాను జయ. ఎంతసేపు ఉంచాలంటారు దాన్నే? ఇంకో 2 వేసి అడుగున్నవి తీసేయటం. కానీ పూరీలకి కూర కన్నా కూడా చాలా మంది షుగర్తో ఎక్కువ ఇష్టపడతారు అమ్మగారు, పిల్లలు మరీ ముఖ్యంగా. మా చిన్నప్పుడు పూరీల మీద పంచదార చల్లుకుని తింటాం అనేది ఒక ప్రత్యేకమైన వంటకం కింద ఉండేది. అదొక వంటకం. అప్పుడు గోధుమ పిండితో చేసేవాళ్ళు కాదు జయ. నాకు తెలిసి మా ఇంట్లో కూడా మైదా పిండి వాడేవాళ్ళు. అవునా రమ్మగారు? అంటే అదొక చాలా ఒక ఫ్యాన్సీ వ్యవహారంగా కూడా ఉండేది. పూరి అంటే పూరి అంటే ఫ్యాన్సీ వ్యవహారం లాగా ఉండేది. అప్పటికి తెలియదు కూడా ఇందులో అంటే ఈ ఫుడ్ వాల్యూ దీంట్లో ఇదేదో మైదా వాడకూడదు అసలు ఆ అవగాహనే ఆనాడు లేదు అసలు. అవునవును, తెలియదు కూడా. అంటే నేను ఈ పూరీలు చేయను జయ, సాధారణంగా గట్టి పూరీలు చేస్తాను, చెక్కల్లాగా వస్తాయి, చిన్న చిన్నవి చేస్తాను. తర్వాత వాటికి 2-3 హోల్స్ పెట్టేసి అవి ఎట్లా అంటే మన పప్పు చెక్కలు చేసుకుంటాను చూడు బియ్య పిండితో. అవునండి, అట్లా కరకరలాగా లాడేలాగా వచ్చేటట్టు చేసుకుంటాం అనమాట. అంటే డబ్బా స్వీట్ లాగా ఒక డబ్బాలో బస్ పెడితే పిల్లలు సాయంకాలం తినడానికి బాగుండేలాగా అట్లా అలవాటు. టిఫిన్ లాగా చేసే పూరీలు ఇప్పుడు నేను దేవుడి కోసమే చేస్తాను తప్ప ఈ పూరీ కూర కొంచెం తక్కువే. బేసిక్గా ఆయిల్ ఫుడ్స్ తక్కువ అనమాట. అదేలేండి. బాగా చేసేది గారెలు, తర్వాత ఏమో పుణుకులు అలాంటివి. అవి ఆయిల్ అయినా కూడా కొంచెం ఎక్కువగా అదేదో ఒక హెల్దీ ఫీల్ అనమాట, అందుకని అవి ఎక్కువ చేస్తాం. తర్వాత మన ప్రోగ్రామ్ని కో-స్పాన్సర్గా తాజా పంట అని ఒక యాప్ వాళ్ళు వచ్చారు రమ్మగారు. ఫ్రెష్ కాయగూరలు, పళ్ళు ఏ రోజుకి ఆ రోజు డెలివరీ చేసేస్తారట. యాప్ పేరు తాజా పంట. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కనుక కాల్ చేస్తే దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, హోమ్ డెలివరీ చేస్తారా? హోమ్ డెలివరీ ఏ రోజుకి ఆ రోజు చేసేస్తారట. అమ్మ, ఈ రోజున ఎంత అవసరం. అవునండి, కూరలు ఫ్రెష్గా దొరకటం, మార్కెట్కి బయటికి వెళ్ళక్కర్లేకుండా ఏదైనా అవకాశం దొరికితే బాగుండనే అనిపిస్తుంది కదా. అవునవును. దీనికి నూనెలో నుంచి రావటం ఇష్టం లేదు చూసావా. అక్కడే స్నానం చేస్తానంటుంది. ఆయిల్ బాత్ ఎంత మంచిదో పూరికి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. అవును రమ్మగారు. గారెలైనా వచ్చేస్తాయి కానీ పూరీలు రామంటాయి. లాస్ట్ వన్.
అంటే ఎక్కువసేపు పాలల్లో నానవసరం లేదంటారా? అంత ఇవి చిక్కటి పాలు కదా, ఇంత వేడిగా పొయ్యి మీద నుంచి తీసి వేసేస్తాం కదా, సరిపోతుంది. ఒక వాయి తీసేలోపు అది నానిపోతుంది. నానిపోతాయి. వీటికి ఏం చేస్తామంటే మిగిలిన పాలని ఎత్తి దాని మీద పోసేస్తాం. ఇప్పుడు ఇందులోంచి మనం ప్లెయిన్గా తీసినామా, పాలలోంచి తీసి మడత పెట్టి పక్కన పెట్టుకోవాలన్నమాట. అప్పుడు అది చూడ్డానికి బాగుంటుంది, సర్వింగ్కి కూడా అన్నమాట వీలుగా ఉంటుంది. ఆఖరి పూరి వేసేసి నేను స్టవ్ ఆపేస్తాను. వేస్తావా? తీసే క్రెడిట్ కూడా నువ్వే తీసుకో. రమ్మగారు స్టవ్ ఆఫ్ చేసేస్తా. ఆపేసారా? మనం 2-3 పూరీలు ఉండగానే కూడా ఆపేసుకోవచ్చు, వేడిగా అయిపోతుంది. నూనె ఎక్కువ వస్తాం. ఇది కరకరలాడుతుంది బాగా. ఓకే, ముందు పూరీలను మొదట వేసిన పూరీలని మడత పెట్టుకుని తీసేసుకుందాము. ఈజీగా ఉంటుందని చేతితో తీసేస్తున్నాను. ఓకే, ఈ మా వేడి ఎలా పట్టుకుంటున్నారు అని అడక్కు. అలవాటుని బట్టి చేసేస్తాం. అంతే. పుల్కాలు అవి చేస్తామా? మరి అలాంటప్పుడు వేడి వేడి పెనం మీద నుంచి తీసుకుంటాం కదా. రమ్మగారు, ఇప్పుడు మనం పూరీలకు పోసిన ఆయిల్ కూడా ప్రీమియం టేస్టీ గోల్డ్ వంట నూనెలు. వీళ్ళకి సన్ఫ్లవర్, వేరుశనగ నూనె, ఇట్లా డిఫరెంట్ నువ్వుల నూనె, డిఫరెంట్ ఫ్లేవర్స్లో మార్కెట్లో అవైలబుల్గా ఉంది. స్వీట్కైనా, హాట్కైనా, పండక్కైనా, దేనికైనా కూడా చక్కగా వాడుకోవచ్చు. మన పూరీల్ని చూడండి రమ్మగారు, ఎంత చక్కగా పొంగాయో. ఆయిల్ కూడా చాలా క్లియర్గా, చక్కగా స్వచ్ఛంగా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. వాళ్ళ క్యాప్షన్ కూడా అదే పెట్టుకున్నారు, స్వచ్ఛతకి స్వచ్ఛత, ఆరోగ్యానికి ఆరోగ్యం అనేసి. అయిపోయినాయండి? అయిపోయింది. నేను ఇక పాలు పోసి చూపిస్తాను. కాసిన పాలు ఉన్నాయి కదా రమ్మగారు. పూరీలు రెడీ. పాల పూరీలు ఇంకా కాసిన పాలు పైన పోసుకున్నాం. మొత్తం మునిగినాయి కదా? మునిగినాయి. ఆ ఒక్క చుక్క పాలు తర్వాత మళ్ళీ మధ్యాహ్నానికి అవసరమైతే పోసుకోవచ్చు. అట్లనే స్టవ్ ఆఫ్ చేయలేదండి. చూడండి రమ్మగారు, చక్కని పాల పూరీలు తయారు చేసేసారు. చక్కగా అమ్మవారి ముందు పెట్టి నైవేద్యం సమర్పించుకుంటే ఇది 9 రోజుల్లో ఏదో ఒక రోజు, మనం చివరి రోజు కావాలంటే ఆ రోజైనా చేసుకోవచ్చు. మన అవసరాన్ని బట్టి ఇన్ని పాలు వద్దు అనుకుంటే కాసిన పాలు తగ్గించుకోవచ్చు. ఇంకొక మెథడ్ చేయొచ్చు. మనం ఇట్లా పాలలో వేసాం కదా, పూరీలు చిన్న మడత పెట్టి ఒక ప్లేట్లో పచ్చేసి, చిన్న ప్లేట్లో వేడివేడి పాలు దాని మీద పోసేసినా కూడా సరిపోతుంది. ఓకే, సో 10 రోజులకి సంబంధించి చక్కగా నైవేద్యాలు చేసుకున్నాము. అంటే మనకి వీలు ఎంతవరకు మనం చేయగలమో అంతవరకు చేసి చూపించాము. మిగతావి వారి వారి టైంను బట్టి, వారు చేసుకునే దీన్ని బట్టి, వారి ఓపికను బట్టి, అవకాశాన్ని బట్టి వాళ్ళు ఎన్ని నైవేద్యాలైనా ఆ తల్లి ముందు పెట్టుకొని సమర్పించుకొని మొక్కుకుంటే సరిపోతుంది. అంతేనే రమ్మగారు? అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి.